సాధారణంగా మనకేదైనా కష్టం వస్తేనో, సమస్య వస్తేనో, నెగటివ్ ఆలోచనలు వస్తేనో, మన చదువు, మన పనులు, మన దైనందిక కార్యక్రమాలు అవన్నీ పక్కన పెట్టేసి కేవలం మన కష్టం గురించి ఆలోచిస్తాం. మన నెగటివ్ థాట్స్లోనే మనం ఉంటాం. ఎప్పుడైతే మనకు సమస్య వచ్చిందో, ఎప్పుడైతే మనకి ఒక నెగటివ్ థాట్ వచ్చిందో, ఎప్పుడైతే ఏదన్నా క్లిష్టమైన పరిస్థితి వచ్చిందో అప్పుడు ఆ రోజు మనం ఇంకా ఎక్కువ కష్టపడాలి. మన ఆలోచనలన్నీ, మన ఏకాగ్రత అంతా మన లక్ష్యం వైపే పెట్టాలి. జనరల్గా ఒక కొత్త ఆలోచన వచ్చినప్పుడు, ఒక కాంప్లెక్స్ థింగ్స్ వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే మనం చేసే పనంతా పక్కన పెట్టేసి ఆ సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే సమస్య వచ్చిందో అప్పుడే మనం చేసే పని మీద ఎక్కువ ఏకాగ్రత మనకు ఉండాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యం చేరుతాం. జనరల్గా చాలామంది కొత్త సమస్య రాగానే, కొత్త అంశం రాగానే అన్నీ వదిలేసేసి దానిలోకి వెళ్ళిపోతారు. అనుకున్న టార్గెట్స్ వదిలేసేసి ఇంకొక ఒక్కదోవ పట్టేస్తారు. అలా ఎప్పుడూ చేయకూడదు. మనం అనుకున్నది అనుకున్నట్టు సాధించడమే మనిషి గొప్పతనం. కొత్త సమస్య రాగానే, ఏదైనా ఒక కొత్త ఆలోచన రాగానే, కొత్త సవాలు రాగానే లైఫ్ అంతా కాంప్లెక్స్ చేసుకుని, మైండ్ అంతా కాంప్లెక్స్ చేసుకుని ఏదేదో ఆలోచనలతో మనం అనుకున్న లక్ష్యం వదిలిపెట్టి మాత్రం మనం కూర్చోకూడదు. మైండ్ బ్లాంక్ చేసేసుకోకూడదు. కొన్ని సందర్భాల్లో కొన్ని కొత్త సమస్యలు ఎదురైనప్పుడు మైండ్ అంతా బ్లాంక్ అయిపోయినట్టు, ఏది గుర్తులేనట్టు, ఏబిసిడీలు కూడా, అక్షరాలు కూడా గుర్తురానట్టు ఉంటుంది. అది కేవలం తాత్కాలికమే. మన ఏకాగ్రత, మన మనసు మన దగ్గరే ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత, దాన్ని పదును పెట్టాల్సిన బాధ్యత, దానికి సరైన దోవ చూపాల్సిన బాధ్యత మనదే.